పురుషు దగ్గరికి వెళ్ళి అడుగు, ఏమంటారు? తెలియదంటారు. నువ్వు ఒక్కటి ప్రకాష్ రాజ్ గారిలా చెయ్యి, లేదా షాయాజీ షిండేలా చెయ్యి. ఇప్పుడు నువ్వెవరు? ఎవరని అది? ఆయన్నే తట్టుకోలేకపోతున్నావు అంటే మీరు మళ్ళీ ఏంటండి ఇది? ఏంటి బ్రో అంత మాట? 16 వయసు, పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళు వేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. గాత్రం మీకు రావడానికి నిజంగా మీ అమ్మా నాన్న పుణ్యం చేసి ఉండాలి. అది రే సరుకు ముదిరే వరకు, అటో ఇటో ఎటో ఎటో పడి పడి కళ్ళయ్యన్న అదో ఇదో కలబడి. ఓ ఎందుకు వచ్చారు ఇంతకి? నరసింహ కావాలి. యూట్యూబ్ లో చూసుకోండి, యూట్యూబ్ లో చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరసింహ ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. అక్కడ స్కూల్ బస్ వెయిట్ చేస్తుందా? ఇంతకీ మీరెవరు? రమ్యకృష్ణ. ఈ వయసులో రామకృష్ణ అనుకోకుండా నువ్వు రమ్యకృష్ణ అంటే ఆ పుట్టంలో ఏం చేస్తున్నావు? చెక్ చేస్తున్నా. ఏంటి? పాము లేదు లోపల, పాము లేదని నాకు కూడా తెలుసు. ప్రతి ఒక్క కేక్ లోపల మేము ఒక కాయిన్ ని దాచిపెట్టాం. సో ఆ కాయిన్ ని మీరు బయట తీయాలి చేయి వాడుకుంటా. ఎంత అందంగా ఉన్నారా మీరంతా. Come on, come on. ఏయ్ ఏయ్ సేమ్ పండు కోతి లెక్కనున్నోరా. డైనమైట్ పర్ఫార్మెన్స్. ఒక్కసారి ఒకే ఫోటో తీసుకొని వెళ్ళి ఆ బోర్డు కి అతికించాలి. రోలర్ స్కేట్స్ మీద చేయాలి. దమ్ముంటే రారా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. వీళ్ళు సాధించిన ఈ సక్సెస్ కొన్ని లక్షల మంది మహిళలకి ఇన్స్పిరేషన్ గా నిలవబోతుంది. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. లెట్స్ ఫైట్. ఒక్కడుగు దూరంలో మాత్రమే ఉన్న విజయానికి. Oh, it's gone up in the air. Could be out. Yes, taken.